సో ఈ డిమాండ్ అసలు పాసిబుల్ అవుతుందా ఇప్పుడు? మరోవైపు ఇంకా కేటీఆర్ ఏమేమి వ్యాఖ్యలు చేశారు? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే ఒక కండిషన్ లాగా తెరపైకి తెచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాధ్యం కాదు, రాష్ట్రాలకు ఆయా డిమాండ్ ను బట్టి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అదనంగా కావాల్సిన సందర్భంలో యూరియాను అదనంగా కూడా సప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఎంత మేర కేటాయించాలనేటువంటిది కేటాయింపులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు అనుకున్న మేర ఒకవేళ యూరియా వినియోగించుకోలేకపోతే ఆ ఎక్సెస్ యూరియా బ్యాగులను బస్తాలను డిమాండ్ ఉన్నటువంటి రాష్ట్రాలకి, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వేరే ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటే ఎక్స్ట్రా మాకు యూరియా సంచులు కావాలి, బస్తాలు కావాలనుకున్నప్పుడు వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు కాబట్టి కేటీఆర్ ఆ ప్రతిపాదనను చేసినట్టుగా కనిపిస్తా ఉంది పొలిటికల్ సర్కిల్ లో. సార్ అది పక్కన పెడితే ప్రధానంగా ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, ఇండియా కూటమి తీసుకొచ్చినటువంటి అభ్యర్థి ఇద్దరిపైన ఆయన రెస్పాండ్ అయ్యారు. మాట్లాడుతూ కాస్త కాంగ్రెస్ పైన కాస్త ఘాటుగానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఒకవేళ ప్రతిపాదించిన అభ్యర్థి తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రతిపాదించిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర పార్టీ, ఒక థర్డ్ క్లాస్ పార్టీ. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టినటువంటి అభ్యర్థులు మేము ఎలా సపోర్ట్ చేస్తామంటూ ఆయన ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీల మీద ప్రేమ కురిపించేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీ నాయకులను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు అనేటువంటి డిమాండ్ ని ఇక్కడ కేటీఆర్ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. నిజంగా 42% బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బీసీ అభ్యర్థి తెరపైకి తీసుకురాలేదు, చాలా మంది ఉన్నారు అనేటువంటిది ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది నేతల పేర్లను తెరపైకి తెస్తున్నారు. అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. రామచంద్రరావు కూడా మాట్లాడుతూ బీసీల మీద ఒకవైపు ప్రేమ వెలుగొస్తూ మళ్ళీ రెడ్డి అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి అనేటువంటిది బీజేపీ ఆరోపణ చేస్తా ఉంటే కేటీఆర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే లైన్ లో, కాకపోతే పేరు చేంజ్ చేస్తారు, కంచయ్య లైన్ తీసుకుని ఉండే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. లేదంటే ఇంకొక బీసీకి అవకాశం ఇచ్చేది ఉండే అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటున్న త్వరలోనే చర్చించి ఏం చేయాలి, ఇది ఎవరికి మద్దతుగా ఉండాలనేటువంటి అంశాన్ని చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్తూనే ఈ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటి ఒక డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. సో మొత్తానికి తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ తెలుగు వ్యక్తి అయినప్పటికీ కూడా మాది స్వతంత్ర పార్టీ, ఢిల్లీలో బాస్లు మాకు లేరు, మేము తెలంగాణ ప్రజలే బాస్ అనేటువంటి చెప్పడంతో మొత్తానికైతే ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం ఉంది. 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి బీఆర్ఎస్ సంబంధించి ప్రస్తుతం. ఇప్పుడు మొన్న ఎంపీ స్థానాల్లో గెలవలేదు కానీ 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ మాటల్లో కనపడింది. అన్నిటికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే దూరంగా ఉండాలి అనుకునే ఆలోచన నిజంగా మంచిదేనా? ఒక తెలుగు వ్యక్తి పోటీలో ఉన్నారు, సరే బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్తోనూ ఇప్పుడు సమదూరం మెయింటైన్ చేస్తుంది బీఆర్ఎస్. కారణాలు ఇంటర్నల్ రీజన్స్, అంతకుమించి ఏం లేవు, రాజకీయ కారణాలు లేదంటే ఇంకేవో కారణాలు కనిపిస్తున్నాయి మనకు క్లియర్గా. బట్ ఇలాంటి ఒక ఆలోచన నిజంగా మంచిదేనా? అంటే ఒక అంశాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు. బీసీ అంశాన్ని ఎజెండాగా వేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకురాలేదు అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సమదూరం పాటిస్తాం, మాకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అనేటువంటిది ఒకటే అని చెప్పే దాంట్లో భాగంగా ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, అప్పించలేదు. కానీ ఆయన మాటలను, కేటీఆర్ మాటలను పట్టి గమనిస్తే ఖచ్చితంగా దూరంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బీజేపీని అంతే టార్గెట్ చేశారు, కాంగ్రెస్ ని అంతే టార్గెట్ చేశారు. కాబట్టి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. దూరంగా ఉండడంలో మేము బీజేపీతో సఖ్యతగా లేము, కాంగ్రెస్ తో సఖ్యతగా లేము అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ తెలుగు వ్యక్తి అయినా తెలుగు వ్యక్తిలో రెడ్డిని తెరపైకి తెస్తా ఉన్నారు, బీసీలను కన్సిడర్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయంగా కానీ సాధారణంగా క్షేత్రస్థాయిలో చెప్పుకోవడానికి ప్రజల్లోకి వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీసీ కార్డు ఎవరు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు కనపడుతుంది క్లియర్గా. ఓవైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంతో కాంగ్రెస్ మేము యుద్ధం చేస్తామని చెప్తుంది, మరోవైపు బీఆర్ఎస్ ఏమో లేదు మేమే బీసీలతో నిజంగా ఉన్నాం, నిజంగా సమన్యాయం ఇచ్చుంటే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన విషయం కూడా మనం చూసాం కదా, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని. ఇప్పుడేమో ఇటు కేటీఆర్ ఏమో బీసీ వ్యక్తి ఉంటే మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం, మీరు బీసీలను ఎందుకు పెట్టడం లేదు, రెడ్డి ఎందుకు పెట్టాలని ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడడం. కానీ ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇప్పుడు బీసీ కార్డు అనే అంశం నెగిటివ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే పార్టీ పరంగా కానీ ఇంటర్నల్ డెసిషన్స్ పరంగా కానీ.
అంటే రేవంత్ రెడ్డికే కాదు, టోటల్ ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకే నెగిటివ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలోనే. అయిపోయిన తర్వాత మీడియా ప్రజెంట్ తో చిట్ చాట్ చేస్తారు. ఆ చిట్ చాట్ లో చివరాఖర్లో ఒక స్టేట్మెంట్ చేస్తారు, చట్టపరంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి, పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అనేటువంటి. దానికి పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన అవసరం లేదు, డెడికేషన్ కమిషన్ అవసరం లేదు, బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపించాల్సినటువంటి అవసరం లేదు, అది ఆల్రెడీ పెండింగ్ లో ఉండగానే మళ్ళీ సపరేట్ గా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, గవర్నర్ కు పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. సో ఇవంతా ఒక హైడ్రామా, జనాలను నమ్మించడానికి, మోసం చేయడానికి బీసీలను ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. నిజంగానే అత్యంత ప్రమాదం. ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, 56% బీసీలు ఉన్నటువంటి తెలంగాణలో రేపు వాళ్ళు వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటే పార్టీ వాషౌట్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే. కాబట్టి అత్యంత ప్రమాదం. ఆ నేపథ్యంలో నిన్న చేసిన స్టేట్మెంట్ కూడా కాస్త చర్చనీయాంశం అవుతుంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశం పార్టీల పరంగా అందరూ సిద్ధంగా ఉండాలి, 42% ఇవ్వాలి రిజర్వేషన్ కోసం స్థానిక ఎన్నికల్లో అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా కార్నర్ అయ్యే అవకాశం ఉంది, రేపు ఫ్యూచర్లో థ్రెటన్ అయ్యే అవకాశం ఉంది బీసీల అంశం. ఆల్రెడీ ఇక్కడ మోసం చేస్తా ఉన్నారు, ఇక్కడ మాత్రం ఉప రాష్ట్రపతి అభ్యర్థిని రెడ్డిని తెరపైకి తెచ్చారు. బీసీలు కూడా చాలా మంది న్యాయవాదులు ఉన్నారు, సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగం కోసం. చాలా మంది బీసీలను తెరపైకి తీసుకునే అవకాశం ఉండొచ్చు. కాలేదు ఇంకా సీనియర్ వ్యక్తులను ఉంటే సీనియర్ వ్యక్తులను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ వ్యక్తిని కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టయితే మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. దాంట్లో బాగానే స్టేట్మెంట్ చేస్తారు. మొత్తానికైతే ఇంకా ఇది కొన్ని రోజులు ప్రధానంగా చర్చనీయాంశం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే ఒక విషయం మధు ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాలి, రెండు కోణాలు